హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ప్రస్తుతం పెద్ద హీరోల స్టార్ సినిమాలు అన్నీ కూడాను ఈ 2024లో మన ముందుకు రాబోతున్న విషయం మనకు తెలుసు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ పాన్ ఇండియన్ సినిమాల కన్నా కూడా ఈ పాన్ ఇండియన్ సినిమాలన్నీ పోస్ట్ పోన్ సినిమాలుగా మారిపోతున్నాయి. అండ్ మనం కానీ చూసుకున్నట్లయితే దేవరా పోస్ట్ పోన్ అయింది, రీసెంట్గా కల్కి పోస్ట్ పోన్ అయింది, అండ్ నిన్న కానీ మనం కానీ చూసుకున్నట్లయితే పుష్ప 2 కూడా పోస్ట్ పోన్ అయిందనమాట. సో ఈ సినిమా ఏంటంటే ఏకంగా 6 నెలల అవతల డిసెంబర్ తీసుకెళ్లి పడేశారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డిసెంబర్లో రిలీజ్ కావాల్సినటువంటి సినిమాల మీద ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. సో ప్రస్తుతం మనం కానీ చూసుకున్నట్లయితే మే 9th రిలీజ్ అవ్వాల్సినటువంటి కల్కి సినిమా జూన్ 27th రిలీజ్ అవుతోంది. అలానే మే 5న రిలీజ్ అవ్వాల్సినటువంటి దేవరా అక్టోబర్ 10కి వెళ్ళిందనమాట. అలానే ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సినటువంటి పుష్ప 2 సినిమా డిసెంబర్ 6కి పోస్ట్పోన్ అవడం జరిగింది. సో డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాలు ఏమైనా ఉన్నాయంటే నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమానే తండేల్ అనమాట. సో సినిమా కాన్సెప్ట్ గాని చెప్పాలంటే ఇండిపెండెన్స్ డే టైంలో కోస్టల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు చూపించాలనేటువంటి ఉద్దేశంతో చందు మొండేటి జాగ్రత్తగా తీస్తున్నటువంటి సినిమా. సో చందు మొండేటి సినిమాలు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే కార్తికేయ కావచ్చు, సవ్యసాచి కావచ్చు, అండ్ దూత లాంటి వెబ్ సిరీసెస్ కావచ్చు. సో నాగ చైతన్యాన్ని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తుంటాడు అనమాట చందు మొండేటి. సో మళ్ళీ అదే వర్షన్లో ప్రెసెంట్ ఏంటంటే కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి కథతో సాయి పల్లవితో ఆల్రెడీ హిట్ కాంబోనే కాబట్టి మళ్ళీ అదే కాంబినేషన్లో తీస్తే సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నారు. బట్ పాన్ ఇండియన్ సినిమాలు వరుస పెట్టి ఉండటం వల్ల డిసెంబర్లో రిలీజ్ చేస్తే సినిమాకి కలెక్షన్స్ పరంగాను అండ్ పేరు పరంగాను చాలా అవకాశాలు ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయని ఆలోచించారు. బట్ ఎప్పుడైతే పుష్ప 2 అన్నది డిసెంబర్కి పోస్ట్ పోన్ అయిందో ఈ సినిమా మీద చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. సో ఊరి మీద పడ్డట్టు మొత్తానికి పాన్ ఇండియా సినిమా తండేల్ మీద పడిందనమాట. సో సినిమా వర్గం ఏంటంటే ఇప్పటికే చాలా ప్లాన్ చేసుకుంది డిసెంబర్లో రిలీజ్ చేయడానికి అండ్ ప్రమోషన్స్ పరంగా గాను గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. సో పుష్పతో పోటీ పడగలిగేంత తండేల్ సినిమాకు ఉంటుందా అనేటటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. సో మీ ఉద్దేశం ప్రకారం మీరేమనుకుంటున్నారంటే ఇప్పటికే మనకి పాన్ ఇండియా సినిమాలు చాలానే ఉన్నాయి, లేదని చెప్పలేదు. బట్ డిసెంబర్ టైంలో ఏంటంటే మనకి పుష్ప అనేది ఓవరాల్గా కూడా ఒక మంచి పాన్ ఇండియా సినిమా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడాను మంచి పేరున్నటువంటి సినిమా. సో అటువంటి టైంలో ఈ 2 సినిమాలు ఏ సినిమాకి వెళ్ళాలంటే మాక్సిమం పుష్పకి ఓటేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ తండేల్ అనేది నాగ చైతన్య కెరీర్లో ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ అనే చెప్పుకోవచ్చు. సో ఈ రెండింటి పోటీ మధ్య ఏ సినిమా నిలబడిపోతుంది అనేటటువంటి టెన్షన్లో ఉన్నారనమాట మూవీ వర్గం అంతా. సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.